Subscribe to our channel and press the bell icon for the latest updates. కివీస్ గడ్డపై టీమిండియా నయ చరిత్ర. న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 4-1 సిరీస్ నెగ్గి 52 ఏళ్ల సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. 1967 నుంచి కివీస్ పర్యటనకు వెళ్తున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్ విజయాన్ని 2008-9 పర్యటనలో అందుకుంది. తాజాగా 4-1తో అతిపెద్ద సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుని నయా చరిత్రను సృష్టించింది. చివరి మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్న రోహిత్ సేన 4వ వన్డే పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను హైదరాబాదీ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు 113 బంతుల్లో 90, ఆల్రౌండర్ విజయ్ శంకర్ 64 బంతుల్లో 45 అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. చివర్లో కేదార్ జాదవ్ 45 బంతుల్లో 34, పాండ్యా 22 బంతుల్లో 45 రాణించడంతో భారత్ ఆతిథ్య జట్టుకు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఈ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన కివీస్ 217 పరుగులకు కుప్పకూలింది. దీంతో రోహిత్ సేన 35 బంతులు మిగిలి ఉండగానే 35 పరుగులతో విజయం సాధించింది. అంతకుముందు లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ను షమీ దెబ్బతీశాడు. ఓపెనర్లు హెన్రీ నికోలస్ 8, కొలిన్ మున్రోలను పెవిలియన్కు చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే రాస్ టేలర్ను పాండ్యా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో లాథమ్, విలియమ్సన్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. క్రీజ్లో పాతుకుపోతూ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని పార్ట్ టైం బౌలర్ కేదార్ జాదవ్ విడగొట్టాడు. కెప్టెన్ విలియమ్సన్ను క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. దీంతో 5వ వికెట్కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరికొద్దిసేపటికే లాథమ్ 37, గ్రాండ్ హోమ్ 11లను చాహల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. మరో 41 పరుగుల అనంతరం నిషమ్ 44 రన్అట్గా వెనుదిరిగాడు. చివర్లో శాంటర్న్ 22, అస్లే 10 బోల్ట్ వికెట్లను త్వరగా కోల్పోవడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ బౌలర్లలో చాహల్కు 3, పాండ్యా, షమీలకు 2 వికెట్లు పడగా భువనేశ్వర్, జాదవ్లకు తలో వికెట్ దక్కింది. భారత్ ఇన్నింగ్స్లో కివీస్ పేసర్ ద్వయం హెన్రీ బౌల్ట్ 19 బంతులతో చెలరేగడంతో భారత టాప్ 4 బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, శుభమన్ గిల్, ఎంఎస్ ధోని స్వల్ప స్కోర్లకే పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో భారత్ 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అంబటి రాయుడు, విజయ్ శంకర్ భారత్ ఇన్నింగ్స్ను గట్టెక్కించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువైన విజయ్ శంకర్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్గా పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాదవ్తో రాయుడు ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ దశలో రాయుడు 86 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో కెరీర్లో 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీకి చేరువయ్యే క్రమంలో అనవసర షాట్కు ప్రయత్నించి రాయుడు 90 క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేరాడు. దీంతో 6వ వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరో 13 పరుగుల వ్యవధిలో జాదవ్ 45 బంతుల్లో 34ను హెన్రీ బౌల్ట్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా వచ్చి రావడంతోనే కసిగా ఆడాడు. ముఖ్యంగా ఆస్లే వేసిన 47వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లతో చెలరేగాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తలరించాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 45 పరుగులు చేసిన పాండ్యా మరో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేధానికి గురైన పాండ్యా ఆడుతున్నంతసేపు ఆ కసిని బంతి మీద చూపించినట్లు కనిపించింది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన సత్తా ఏంటో నిరూపించి జట్టుకు తన అవసరం ఏంటో గుర్తు చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.